ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అంటే దేవుడు మనకు ఏమని వాగ్దానం చేశారంటే, నువ్వు వెళ్ళే పరిస్థితుల్లో నువ్వు జలముల మీద వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నువ్వు నదుల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, అవి నీ మీద పొర్లి పారవు అని దేవుడు మనకు వాగ్దానం చేశారు. అయితే మనము ఎన్నోసార్లు మునిగిపోయే పరిస్థితులు ఉండొచ్చు. మనకి కంటికి కనపడేటప్పుడు మనం మునిగిపోతున్నామేమో ఈ పరిస్థితుల్లో అని మనం అనుకునవచ్చు. మనము మునిగిపోయి పైకి రాలేకపోతున్నామేమో అని మనం అనుకోవచ్చు. అయితే దేవుడు ఏమని చెప్తున్నారంటే, నేను నీకు తోడై ఉన్నాను, అవి నీ మీద పొర్లి పారవు అని దేవుడు మనకు వాగ్దానం చేశారు. అయితే పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద నడిచి వచ్చేటప్పుడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నేల మీద నడుస్తా అన్నాడు. రా నడువు అన్నాడు ప్రభువారు. అయితే పేతురు గారు దిగి నడిచారు, జలముల్లో నడిచారు ఆయన. అవి ఆయన మీద పొర్లి పారలేదు. అయితే ఎప్పుడైతే లోకం వైపు చూశారో మునగసాగాడు. కాబట్టి మనం లోకం వైపు చూసినప్పుడు మునిగిపోతూ ఉంటాం. మునిగిపోయే పరిస్థితులు, నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు, నువ్వు ఏ రంగంలో అయినా ఉండొచ్చు, నీ వ్యాపారంలో అయినా ఉండొచ్చు, నీ జాబ్ విషయంలో అయినా ఉండొచ్చు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు లోకం వైపు చూస్తే మునగసాగుతావు. అదే విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు నువ్వు చూచినట్లయితే అవి నీ మీద పొర్లి పారవు. ఎందుకు? దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నానని వాగ్దానం చేశారు. అలాగే యోనా గారిని చూస్తే ఎత్తి సముద్రంలో ఏమన్నాడు ఆయన, ఈ సమస్య పోవాలంటే నన్ను ఎత్తి సముద్రంలో వేస్తే మీరు రక్షణ పొందుతారు, మీరు రక్షించబడతారు, తుఫాన్ ఆగిపోద్ది అని చెప్పారు. అలాగే ఎత్తి పారేశారు. మరి జలముల్లో వేసినప్పుడు అవి ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి. ఎందుకు? దేవుడు యోనాకు తోడై ఉన్నాడు, పేతురు గారికి తోడై ఉన్నారు, మనకు తోడై ఉన్నారు. మనం ఏ పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు. దేవుడు మనకు ఇచ్చే గొప్ప వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, అవి నిన్ను ఏమీ చేయలేవు, నీ పరిస్థితులు నిన్నేమి చేయలేవు, నీ శ్రమలు నిన్నేమి చేయలేవు, నీ అనారోగ్యం నిన్నేమి చేయదు, నేను నీకు తోడై ఉన్నాను. అయితే మనము దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని మాటలను విశ్వసించాలి, దేవుని మనసు చొప్పున నడుచుకోవాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. అలాగ మనం ప్రవర్తించినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు జలములు మనల్ని మింగివేసిన, అడుగున వెళ్ళిపోయిన యోనా గారు, ప్రభువా నేను అడుగున ఉన్నాను, నాచు నన్ను చుట్టుకొని ఉంది అని చెప్పి ప్రార్థన చేస్తారు. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత మన పరిస్థితులను కృంగదీసినా, ముంచివేసినా, మరలా బ్రతికించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మరలా జీవాన్ని ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మరలా మన సమస్య నుంచి గట్టెక్కించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉండిన ఎడల నీవు అగ్నిలో నడిచినా అవి నిన్ను కాల్చజాలవు. కాబట్టి షద్రక్, మెషక్, అబేద్నెగోలు వారికి దేవుడు తోడుగా ఉన్నారు, వారిని అగ్నిగుండంలో వేశారు, అవి వారిని కాల్చలేకపోయినాయి. ఎందుకు? 4వ వ్యక్తిగా దేవుడు వారికి తోడుగా ఉన్నారు. అలాగా మనము దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటారు, ఆయన కృప మన మీద ఉంటుంది.
కాబట్టి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా, అనారోగ్యమైన దేవుడు మనకు తోడై ఉంటానని మనకు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ వాగ్దానం మన కుటుంబంలో మన పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమస్త ఘనత మహిమ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో తండ్రికే చెందునుగాక. ఆమేన్.